రైతుల భూములపై పన్ను విధింపు అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. త్వరలో వ్యవసాయ భూములపై ట్యాక్స్ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూములకు పన్ను ఉంటే ఆక్రమణలు తగ్గడమే కాకుండా యాజమాన్య హక్కులకు మరింత భద్రత లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ నిర్వహించి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై రైతు సంఘాలు, రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి ఈ నామినల్ కాస్ట్ రకాల రిసీట్ కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు అసలు కొన్ని ప్రాంతాలు అనేది ఏ ఆధారమూ లేదు, ఏ కాగితమూ లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కి పడి లెగిస్తే తనకొచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్ గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్ గా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది.